హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. పహల్గామ్లో జరిగిన సంఘటన దారుణ మారణకాండ ప్రపంచం మొత్తాన్ని చలింపచేసింది. మన భారతదేశం మీద, భారతదేశ సమగ్రత మీద దెబ్బ కొట్టినట్టుగా ఆ దుష్కరులు ముష్కరులు వచ్చి మారణకాండ జరిపి యథేచ్ఛగా వెళ్ళిపోవడం అనేది ప్రతి మనిషిని చలింపు చేసింది. ఆనంద డోలికల్లో ఊగిసలాడాలని వెళ్ళిన విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారి కొంతమంది అమాయకుల ప్రాణాలను హరించి వేసింది. 26 మంది అమాయకపు టూరిస్టులు, ఇండియన్స్, ముఖ్యంగా ఇండియన్స్ అని చెప్పాలండి, ఇక్కడ మన భారతీయులు ఉగ్రవాద దాడికి బలయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఇది ప్రతి మనిషిని, ప్రతి భారతీయుడిని చలింపచేస్తూ ఆగ్రహాన్ని కలిగించే ఒక సంఘటనగా చరిత్రలో నిలిచిపోతుంది. దానికి తగ్గట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్, మన భారతదేశం కూడా ముందుకు వెళ్తూ ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి చూస్తూ ఉంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. మనం ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నామండి. విశాఖపట్నం వాసి చంద్రమౌళి గారు ఆ మారణకాండలో అసువులు బాసారు, ప్రాణాలు కోల్పోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు అక్కడ ఏం జరిగింది తెలుసుకోవడం కోసం చంద్రమౌళి గారి స్నేహితులైన అప్పన్న గారి దగ్గరికి వచ్చామండి మనం. ఈ అప్పన్న గారి దంపతులు, అలాగే చంద్రమౌళి గారి దంపతులు, ఇంకొక జంట అక్కడికి విహారయాత్రకు వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది, ఆ పరిస్థితి ఎలా ఉంది, ఆ భయానక పరిస్థితి కోసం మన ప్రేక్షకులకి తెలియజెప్పడం కోసం, మన ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో, మన భారతదేశ సార్వభౌమాధికారం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ దెబ్బ కొట్టిన విధానం ఎలా ఉంది, ఇలాంటివన్నీ తెలియజెప్పడం కోసం నేను ఇక్కడి వరకు వచ్చానండి. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. అప్పన్న గారి దంపతులు మనతో పాటు ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్, ఒక విధంగా మీకు అంటే ఒక లక్తోని మీరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అంటే చాలా బాధాకర విషయం. మీతో పాటు వెళ్ళిన స్నేహితులు చంద్రమౌళి గారు అక్కడ అసువులు వాయడం అనేది, అంటే మీలాంటి స్నేహితులనే కాకుండా మాలాంటి వాళ్ళని అందరినీ, తెలుగు వారినే కాకుండా ఆ భారతీయులందరినీ కలిసివేసిన సంఘటన అండి. అసలు అక్కడ ఏం జరిగిందండి, ఏం జరిగిందని అంటే తెలుసుకోవడానికి ముందు అంటే మీరు ఏ విధంగా అక్కడికి వెళ్ళారు, ఏంటి, చంద్రమౌళి గారితో మీకుండే రిలేషన్, అంటే స్నేహం ఏంటి సార్? చంద్రమౌళి గారు నాకు ఆప్తమిత్రులు. మేము సహోద్యోగులం. పార్వతీపురం నుంచి ఇద్దరం కలిసి ఒకే బ్యాంకులో ఒకే టేబుల్ దగ్గర పనిచేసేవాళ్ళం. తర్వాత అతను మేము కలిసి ఇక్కడికి వచ్చేటప్పుడు మా ఇద్దరు కాకుండా త్రయం, రెడ్డి రామప్రసాదరావు గారిని ఒక అతను, మా ముగ్గురు త్రయం అనేవారు. సో త్రిమూర్తులను కూడా అనేవారు. సరదాగా వీళ్ళందరూ జోక్ చేసేవారు. మేమందరం యూజువల్గా ఎప్పుడైనా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు అందరం కలిసి కుటుంబంతో వెళ్తుండేవాళ్ళం. అదే క్రమంలో మొన్న వెళ్ళేటప్పుడు రామప్రసాద్ గారు, అతను యూరోప్ టూర్ ఉన్నందున అతను రాలేదు. నేను, చంద్రమౌళి గారు ప్లస్ శశిధర్, మేము ముగ్గురం కుటుంబంతో కలిసి 18వ తేదీన, ఈ నెల 18ని బయలుదేరి వెళ్ళాము. మొదటి రోజు శ్రీనగర్ చేరుకున్నాము. చేరుకుని అక్కడ దాల్ లేక్లోను, అలాగే సోనామార్గ్, అలాగే గుల్మార్గ్ 3 రోజులు వరుసగా సందర్శించిన తర్వాత 4వ రోజు ఏంటంటే ఈ పహల్గామ్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. సో ఉదయం లేచి అక్కడి నుంచి 2 గంటల ప్రయాణం ఉంటుంది. పహల్గామ్ ఊరు చేరుకున్నాము. తదుపరి ఏంటంటే పహల్గామ్ ఊరు నుంచి అది అక్కడ ఒక చూడవలసిన ప్రదేశం మినీ స్విట్జర్లాండ్ అని చెప్పబడే ఒక ప్రాంతం ఉంది. అది అందరూ యాత్రికులందరూ చూస్తుంటారు. సో మాకు కూడా చూద్దామని అనిపించిన తర్వాత అక్కడికి వెళ్ళాము. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నడిచి వెళ్ళే ఇది కూడా లేదు, ఏ రహదారి లేదు, ఒక్క గుర్రము ఎక్కే వెళ్ళాలి అది. సో ఆ విధంగా మేము 6గురం కూడా గుర్రాలని అద్దె తీసుకొని వెళ్ళాము. అది ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది గుర్రం మార్గం. ఆ వెళ్ళే తర్వాత అక్కడ చూడవలసిన ప్రదేశం మైదానం ఉంటుంది. అంటే ఇదంతా కొండ పైన మైదానం, ఆ పైన చుట్టూ అంతా కొండలు. సో ఆ పైన కొండల నుంచి చూస్తే ఇది లోయలాగా అనిపిస్తుంది. అందుకు దాన్ని పహల్గామ్ లోయ అనాలి దాన్ని. కింద నుంచి చూస్తే కొండ, కానీ పైనుంచి చూస్తే అది లోయ. సో దానికి చుట్టుప్రక్కల అంత కంచి వేసినట్టు ఒక 7 అడుగుల ఎత్తులో కంచి కూడా వేయబడింది ప్రభుత్వం వారి చేత. ఎందుకంటే జంతువులు కూడా వస్తాయని భయంతో అనుకుంటున్నాను. సో ఆ మైదానం చుట్టూరా కంచె వేశారు. మైదానం చుట్టూ కంచె వేశారు. సో అక్కడ ఎంట్రన్స్ ఒకటే ఉంటుంది కంచె వేయడం వలన. ఆ ఎంట్రన్స్ లోనకి వెళ్ళి రావడానికి, లోనకి వెళ్ళడానికి, బయటికి రావడానికి అది ఒకటే మార్గం.
సో అక్కడ ఏంటంటే ఎంట్రన్స్లోనే అక్కడ క్యాంటీన్ ఉంది. అయితే మేమందరం కొద్దిగా అలసిపోయి వెళ్ళడం వల్ల ముందు ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళి తర్వాత ఇక్కడ టీ తాగుతున్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వెళ్ళి వాష్రూమ్ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. వాష్రూము దగ్గరలో ఉన్నాడు కనిపిస్తున్నా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది పైన. సో అక్కడికి వెళ్ళి వాష్రూమ్ మొహం కడుక్కొని అందరం ఇలా ఉంటున్నాము. సో పెద్ద శబ్దంతో తుపాకీ మోత వినిపించింది. సో మొదటిసారి మేమేమనుకున్నామంటే ఇదేదో అయ్యి ఉంటుంది, ఇక్కడ లోకల్గా ఒకవేళ ఏమైనా పక్షులు వేటాడుతున్నారో ఇంకేదో అనుకున్నాం, కానీ మేము పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. రెండోసారి కూడా దానికి ఆపోజిట్ అంటే వ్యతిరేక దిశలో ఇంకొక తుపాకీ మోత వినిపించేసరికి అప్పుడు డౌట్ వచ్చింది. సో మూడోసారి కూడా 3-4 అలాగా వెళ్ళేసరికి సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సమ్ ఫిష్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి వచ్చేసరికి దూరంగా మేము ఏదైతే ఎంట్రన్స్ నుంచి ఇటు వచ్చామో అదే ఎంట్రన్స్ దగ్గర ఆడవాళ్ళ రోదనలు ఇవన్నీ వినిపించి చూసేసరికి ప్రజలందరూ అక్కడ ఉన్న టూరిస్టులందరూ భయంతో మా వైపు వచ్చేస్తున్నారు లోపలికి ఇంకన్నా. సో అప్పుడు మీరు లోపలికి ఉన్నారా సార్? ఆ మైదానాల ప్రాంతానికి లోపలికి ఉన్నారు. ఉన్నాము. సో అప్పుడు ఏంటంటే అందరూ జనాలు మా వైపు పరిగెత్తి వస్తున్నారు. ఏంటంటే వీళ్ళ తాలూకా టెర్రరిస్టుల తాలూకా భయంతో వాళ్ళు ఈ లోపలికి వచ్చేస్తున్నారు, ఎందుకంటే బయటికి వెళ్ళే అవకాశం లేనందున. సో వచ్చేస్తుంటే అప్పుడు మాకేంటంటే అక్కడ ఈ బాత్రూమ్ నిర్వాహకుడు ఉన్నాడు కదా, వాళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ ఒక చిన్న మదుగులాగా ఉంటే ఆ మధు నుంచి అతను ముందు పారిపోయాడు. అంటే ఒక చిన్న సందు లాంటిది. సందు అంటే భూమికి ఈ గ్రిల్కి మధ్యలోని చిన్న వెంట్ అంటే మధులాగా ఉంటే ఆ మధు నుంచి అతను బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడు మాకు అనిపించింది ఏంటంటే ఏదో టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారన్నారు. అప్పుడు మేము అందరం ప్రాణాలు తెగించి అదే మదుగులో నుంచి ఎవరి ప్రాణాలను వాళ్ళు రక్షించుకోవడం కోసం అతి వేగంగా బయటికి వెళ్ళడం, మేము లోపల నుంచి ఆడవాళ్ళని అలా బయటికి తోస్తుంటే వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వీళ్ళని లాగడం, ఇలా చేసి అతి కష్టం మీద బయటపడ్డాము. ఇలా బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు టెర్రరిస్ట్ ఒక అతను ఏం చేశారంటే అతను గేట్ల నుంచి బయటకు వచ్చి మా బయట మీద డైరెక్ట్గా మాకు అటాక్ ఇచ్చాడు. మీ వైపు వచ్చాడా ఆయన? బయట మేము ఎక్కడి నుంచి అయితే బయటకు వెళ్తున్నామో ఆ దిక్కు వచ్చేసాడు అతను. అంటే టెర్రరిస్టులు కొంతమంది టూరిస్టులు తప్పించుకుంటున్నారని గ్రహించి ఆ విధంగా వచ్చాడు. గ్రహించి అతను బయటకు వచ్చి మా దగ్గరికి వచ్చేసరికి అది సమీపంలో మేము తారసపడ్డాము. అతనికి తారసపడితే అతను ఏం చేశాడు, సమీపం అంటే ఎంత దూరం ఉండదు అంటే ఇంచుమించు ఒక 8-10 అడుగులు, 8 దగ్గర నుంచి దగ్గరలో వచ్చేసాడు. వచ్చేసి అక్కడ పెద్ద చెట్టు కూడా ఉంది. సో బయట జావ్ అన్నాడు. బయట జావ్ అంటే కూర్చోండి అని. సో కూర్చోండి అని అనేటప్పుడు ఇతను పరిగెట్టలేక అతను ఏం చేశాడు, చంద్రబాబు గారు ఆ చెట్టు దగ్గర కూర్చుండిపోయారు. నేను మాత్రం చెట్టు వాడికి నాకు చాటు ఉంది కాబట్టి పరిగెత్తవలసి వచ్చింది. నేను పరిగెత్తి మరి వెనక్కి ఏం జరిగిందో చూడలేదు. పరిగెత్తను స్టార్ట్ చేసేసరికి వెనకనే టప్ అని సౌండ్ వినిపించింది. అనుకున్నాను చంద్రమౌళి గారు గన్ పేలిన తుపాకీ. తర్వాత చంద్రమౌళి గారి కాదు, అక్కడ ఇంకొక 4-5 కూడా ఉన్నారు, వేరే వాళ్ళు మాకు తెలియని వాళ్ళు, ఈ టూరిస్టులు. సో నేను అందులో దిగి పరిగెట్టేటప్పుడు ఎవరి ప్రాణరక్షణ కోసం వాళ్ళు పరిగెడుతున్నాం కాబట్టి వెనక్కి కొంత దూరం వెళ్ళాక వెనక్కి చూశాను ఏం జరుగుతుందని. అప్పుడు మా మిస్సెస్ కూడా కొద్ది దూరంలో కనిపించింది, చంద్రబాబు గారు మిస్సెస్ కూడా కనిపించారు. ఆవిడని తీసుకుని ఈవిడ వచ్చి నాతో జాయిన్ అయితే ముగ్గురం కలిసి అతి కష్టం మీద పహల్గాం గ్రామం చేరుకునే ముందు మాకు సైనికులు కనిపించారు, మిలిటరీ వాళ్ళు. వీళ్ళు ఎక్కుతున్నారు. అప్పుడు కొండ ఎక్కేటప్పుడు వీళ్ళు ఏంటంటే మేము చూసి అమ్మటి వీళ్ళు కూడా టెర్రరిస్టులను భయపడ్డాము. మేము భయపడి సర్లే మరి ఇంకా ఎందుకు సార్ అంటే యాక్చువల్గా మిలిటరీ వాళ్ళు అనగానే డ్రెస్ కోడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి, AK-47 ఇలాగా మన ఈ డ్రెస్లో వచ్చారు వాళ్ళు కూడాను, మిలిటరీ డ్రెస్లోనే టెర్రరిస్టులు కూడా వచ్చారు. అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా అన్నీ చెయ్యాలని చెప్పి ఒక మిలిటరీ అని మిస్లీడ్ చేస్తూ వచ్చారనమాట, మిస్లీడ్ చేశారు. అందుకు మేమేంటంటే వీళ్ళని కూడా డిఫరెన్షియేట్ చేయలేపాము. వీళ్ళు కూడా వాళ్ళ వర్గానికి చెందిన వాళ్ళు ఏమన్నా భయపడితే వీళ్ళు లేదు అని చెప్పేసి బొట్టను వీళ్ళు చూపించి ఇలాగని చెప్పేసి అనేసరికి మా దగ్గరికి వచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన తర్వాత చెప్పండి అక్కడ ఏం జరిగింది అన్నారు. అప్పుడు మేము చూసింది జరిగింది చెప్పాక మీరేం వర్రీ అవ్వకండి, మేము డిఫెన్స్ వాళ్ళం, మేము వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు బయలుదేరి పైకి వెళ్ళారు. అది జరిగింది. కిందకి వచ్చేసరికి మేము కూడా ముందు నేను నా భార్య తర్వాత చంద్రబాబు గారి భార్య ముగ్గురమే కిందకి దిగాము. వేరే వైపు వాళ్ళిద్దరు దిగారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ అంబులెన్స్లో వెళ్ళి, ఎందుకంటే అందరికీ దెబ్బలు తేలేదు చిన్నవి. సో వాళ్ళు వెళ్ళి
ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని మా దగ్గరికి 2-3 గంటల తర్వాత చేరుకున్నారు. సార్ వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరంటే ఇప్పుడు శశిధర్ అండ్ వాళ్ళ ఆవిడ సుమిత్ర. అంటే టోటల్గా 3 జంటలు వెళ్ళాయి. మేము 6 వెళ్ళాం కదా. సో ఇద్దరు అటు వెళ్ళిపోయారు, మేము 3 ఇటు వెళ్ళిపోయాము. చంద్రమౌళి గారు మిస్సింగ్. అంటే కక్కా విక్కలం అయిపోయి ఇంకా పరిగెత్తాల్సి వచ్చింది. సో క్రిందకి వెళ్ళి చూసి మేము 3 ముందు కారులో కూర్చున్న తర్వాత ఒక 2-3 గంటల తర్వాత శశిధర్ అతను వాళ్ళ ఆవిడ కనిపించారు. మేము 5 ఉన్నాము, 6 అతను రాలేదు. సో చనిపోయిన చంద్రమౌళి గారి భార్యకి ఈ విషయం తెలియకూడదని చెప్పేసి ఉద్దేశంతో మేము మేనేజ్ చేయవలసి వచ్చింది. అంటే కాదు సార్, యాక్చువల్గా అప్పటికి అంటే మీరు పరిగెడుతూ ఉన్నారు, పరిగెట్టిన తర్వాత మీ మిస్సెస్ గారు, తర్వాత చంద్రమౌళి గారు మిస్సెస్ గారు ఇలాంటి వాళ్ళందరూ కలిశారు. సో మీ వేరే ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు. సో ఒక దగ్గరికి వెళ్ళి సాధతీరారు. అప్పటికే చంద్రమౌళి గారికి ఇలా జరిగిందని ఎలా తెలిసింది మీకు? మేము చూసి నేను చంద్రబాబు కలిసే కదా వెళుతున్నాము కాబట్టి నేను ఇలా జరిగింది అలాగని చెప్పేసి నేను అతను చనిపోయారని మాత్రం నిర్ధారణకు రాలేదు. మేబీ ఆయన కాల్చి ఉండొచ్చు అని మీరు వచ్చాను అనుకున్నాను నేను. కానీ మా మిస్సెస్ నాకేం చెప్పిందంటే నేను చూశాను, కాల్చేశారు, ఎందుకంటే నేను ముందున్నాను, తన కళ్ళెదురే జరిగిన విషయం అది. కాల్చేశారంటే నేనేం చెప్పానంటే ఈ విషయం చంద్రబాబు గారు భార్యకి చెప్తే మనం ఎక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళిన కష్టం వద్ది కాబట్టి అదే నీ వరకే ఉంచుకొని చెప్పాను అని చెప్పిన తర్వాత మేము 5 గంటలు దాటేంత కదా. 5 తర్వాత ఏమైందంటే అందరూ హాస్పిటల్కి రండి, అక్కడ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశాము, మీరు అక్కడ ఉన్న తర్వాత ఎవరెవరికి దెబ్బలు తేలేయో ఎవరెవరు చనిపోయారో అందరం ఈ విషయం చెప్తామనంటే మేము అక్కడికి గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాము. వీళ్ళు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 1 గంట ఆగండి, 1 గంట తర్వాత మీకు స్టేటస్ చెప్తామన్నారు. అలా గంట అని చెప్పి రాత్రి 10 వరకు మేము వెయిట్ చేసాము. వెయిట్ చేస్తే అప్పుడు నన్ను శశిధర్ని పిలిచి మీరు బాడీని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి పిలిచారు. అది కష్టం మీద. అప్పటికే అంటే ఆయన ఇంకా నోమోర్, చంద్రమౌళి గారు నోమోర్ అని మీకు అర్థమైపోయిందండి? నాకు అర్థమయ్యింది కానీ అది నిర్ధారించుకోలేము కాబట్టి వాళ్ళు చిన్న ఆశ ఎక్కడైనా ఉంది కదా సార్? చిన్న ఆశ లేకపోయినా సరే ఆశ మేము పెట్టుకున్నాము. ఆవిడికి అదే చెప్పాము, అతనికి దెబ్బలు తగిలి ఉంటాయి, పర్వాలేదు, ట్రీట్మెంట్ అవుద్ది, బాగానే అవుతాడని చెప్పేసి ఆవిడకి చెప్పాము. చెప్పిన తర్వాత ఎప్పుడైతే మరి ఐడెంటిఫికేషన్కి రమ్మన్నారో మాకు అర్థమైంది అప్పుడు. సో మేము ఐడెంటిఫై చేసినప్పుడు అదే చంద్రమౌళి గారిని గుజరాత్ నుంచి వచ్చే వాళ్ళు కూడా పటేల్ ఎవరో అతను అయ్యి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఐడెంటిఫై చేయడానికి కూడా వీలు లేనట్ట ఛిద్రం జరిగింది, అంటే ఈ బాడీ ఫేస్ ముఖం ఎందుకంటే ఆ రౌండ్స్ కూడా ఇలాగెళ్ళాయి. నేను అంటే ఒక కాల్పు జరిగితే అది AK-47 అది అనుకుంటున్నాను, అది అలా వెళ్ళినప్పుడు ఒక 5-6 గుళ్ళు వెళ్ళిపోతాయి ఒకేసారికి. సో ఆ విధంగా జరిగిన తర్వాత మేము కూడా ఇది చంద్రమౌళి అన్నాం కానీ మాకు డౌట్ ఉండి తర్వాత మిగతా బాడీస్ని కూడా అందరినీ చూసి అప్పుడు మళ్ళీ వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి లేదు ఇదే చంద్రమౌళి అయ్యి ఉంటారని. అప్పుడు అతనికి వేలికి పెట్టిన ఉంగరం, అతని వాచి, తర్వాత అతని లోపల బనీని కూడా ఊదారంకల్ బనీని వేసుకున్నారు. ఆ బనీని బట్టి మేము ఇతనే అని చెప్పి నిర్ధారించిన తర్వాత అప్పుడు ఈ ముందు వేరే ఎవరైతే క్లెయిమ్ చేశారో ఇది మా బాడీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు, లేదు వేరే దగ్గర ఉంది మా బాడీ, ఇది మాది కాదన్నారు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళు అక్కడి నుంచి అనంతనాగ్ హాస్పిటల్కి పోస్ట్ మార్టం తీసుకెళ్లారు. మేము ఆ రాత్రి మళ్ళీ వచ్చేసి శ్రీనగర్లో నైట్ హాల్ట్ చేయవలసి వచ్చింది. చేసిన తర్వాత మరుసనాడు బాడీని వాళ్ళే పంపించారు, ప్రభుత్వం వాళ్ళే. ఆ బాడీతో పాటుకు అటెండెంట్ ఉండాలి కాబట్టి ఈ శశిధర్ అటెండెంట్కి వెళ్ళారు. నేను ఈ 3 ఆడవాళ్ళని తీసుకొని నేను అతి కష్టం మీద విశాఖపట్నం చేరుకున్నాను. సార్ ఇప్పుడు యాక్చువల్గా చంద్రమౌళి గారి మొహం అంటే అక్కడ ఆయనే కాకుండా అందరి మొహాలు అట్లాగే చిత్రమైపోయి ఉన్నాయి సార్. అలాగే చిత్రమైపోయాయి, ఎందుకంటే వాళ్ళు గురిపెట్టి కాల్చడమే ఫేస్ మీద కాల్చారు, ముఖం మీద. అందుకు చాలా తక్కువ మందికే గాయాలయ్యాయి, 4 వరకే ఇంజ్యూరీస్తో బయటపడగలిగారు, వాళ్ళు బయటపడగలిగారు. సో మిగతా వాళ్ళందరూ డెత్, ఆన్ ది స్పాట్ డెత్. సార్ వాళ్ళు అంటే మీరు యాక్చువల్గా సంఘటన 8 అడుగుల దూరంలో కూడా చూసారన్నారు కదా, ఎలా ఉన్నారు సార్ వాళ్ళు? అంటే సస్పిషియస్గా ఏమైనా ఉన్నారా వాళ్ళు? లేదు, అప్పటికి వాళ్ళు ఫుల్ డ్రెస్, ఇంత మిలిటరీ డ్రెస్ తోటే ఉండి ఉంటారు. ఎందుకంటే అలా కనపడలేదు. మొదట్లో వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటారు అక్కడికి. వాళ్ళు ముందు రోజు రాత్రి వెళ్ళిపోవడం కానీ లేకపోతే ఆ రోజు తెల్లవారి చీకటి ఉండడానికి వెళ్ళిపోవడం కానీ జరిగి ఉండాలి. ఎందుకంటే మాతో పాటు ప్రయాణికులతో పాటు ప్రయాణం చేస్తే తెలిసిపోతారు, లేదంటే వేరే మార్గం ద్వారానే వచ్చి ఉండాలి. వాళ్ళు వచ్చి డ్రెస్ అయితే మిలిటరీ డ్రెస్లో ఉన్నారు, వాళ్ళకి మంచి ఆర్మ్స్ పట్టుకున్నారు, చుట్టూ ఇవి ఉన్నాయి, బెల్ట్ కట్టుకొని దానికి గుళ్ళు గట్టి అన్ని దోపి ఉన్నాయి.
కాబట్టి అక్కడ చూస్తే మాత్రం వీళ్ళని టెర్రరిస్టులు అయితే డిఫెన్స్ వాళ్ళు కానీ లేదా టెర్రరిస్టులు కానీ చెప్పొచ్చు. వాళ్ళు టెర్రరిస్టులని యాజ్ ఇట్ ఈజ్గా అయితే మేము అనుకోలేదు. చాలా దూరంలో జరుగుతుంది, ఏదో జరుగుతుంది అనుకున్నాం. వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గర వరకు వచ్చారో సో అయింది. ఆ విధంగా మేము గుర్తించడం అయితే జరిగింది. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీరు ఒక విహారయాత్రకు వెళ్ళారు అంటే ఇది మీరు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారా సార్? మీరు, చంద్రమౌళి గారు అండ్ వేరే శశిధర్ గారు? అందరం అంటే రిటైర్డ్ బ్యాంక్ స్టాఫ్ కొద్దిమంది ఉన్నాము, ఒక లిమిటెడ్ పీపుల్. మేము అందరం యూజువల్గా వెళ్తుంటాం. లాస్ట్ టైం కూడా అస్సాం అది వెళ్ళాము, అలాగే అంతకుముందు కూడా జగదల్పూర్ వెళ్ళాము. ఇంకా అలాగా యాత్రలకి కానీ లేదా కొత్త ప్లేసెస్ కానీ వెళ్ళడం అనేది మాకు కొద్దిగా సరదా. అంటే రిటైర్ అయిపోయాము, అందరూ పిల్లలు ఎవరు మన వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు కాబట్టి పర్వాలేదు అని చెప్పేసి ఉద్దేశంతో once in a year or once in 2 years we made it a practice to go out of the state. సార్ ఇప్పుడు మీరు విహారయాత్రకు వెళ్ళారు అంటే అందరూ ఆనందంగా ఫోటోలు తీసుకోవడం లేకపోతే కబుర్లు చెప్పుకోవడం ఇలాంటి పరిస్థితిలో ఆ గన్ షాట్ వినిపించింది అని అనగానే ఫస్ట్ మీరు ఏదో పెట్టలను కాలుస్తున్నారో సంథింగ్ ఏదో అదర్ ప్రాక్టీస్ ఏదో అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీకు టెర్రరిస్ట్ అటాక్ అని తెలియగానే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందండి? అంటే మానసిక పరిస్థితి అంటే మేము చూసేసరికి మైండ్ బ్లాంక్ అయిపోద్ది మాకు అసలు. ఎందుకంటే ఏం చేయడానికి కూడా అవకాశం లేదు అక్కడ. అందుకని చంద్రబాబు గారిని అనుకోవడం ఏంటంటే కూర్చోండి సరే అతను కూర్చుండిపోయారేమో అని అనుకుంటున్నాను. నేనేంటంటే ఎలాగో కూర్చునే కాల్ చేస్తాను, నిలబడి కాల్ చేస్తాను, ఆ మధ్యన ఎందుకు కూర్చోండి నేను పరిగెత్తాను. సో మిగతా వాళ్ళు కూడా డిఫరెంట్ డైరెక్షన్లో పెరిగారు కాబట్టి అందరూ సేవ్ అయ్యారు. అది కాక వాళ్ళు ఏంటంటే మరి ఆ తర్వాత మా వెనక పడలేదు. అంటే టార్గెట్ అప్పటికే 26 మంది చనిపోయారు కదా, ఇతను 26 వాడు. లాస్ట్ షాట్ వాస్ చంద్రమౌళి. దాని తర్వాత మళ్ళీ కాల్పులు లేవు. ఓకే ఓకే. అందుకు వాళ్ళు కూడా ఏంటంటే అక్కడతో ఆఫీస్ ఉంటారు నేను అనుకోవడం. అందుకు మా వెనక కూడా వాళ్ళు పడలేదు. సో ఆ విధంగా మేము కూడా ఏమో ఇక్కడ పరిగెట్టడం వల్ల సేవ్ అయిపోయామని అనుకున్న క్లెయిమ్ మాత్రం చేయలేము. అంటే వాళ్ళకి దొరికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాల్చేశారు. అయితే అక్కడ వాళ్ళు చిన్న డిస్క్రిప్షన్ ఏంటంటే ఆడవాళ్ళని మేము కాల్చం అన్నారంట. ఎందుకంటే ఆ దగ్గరలో వచ్చి ఉన్న వాళ్ళు చెప్పే మాట అది, ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కాల్చడం లేదు కాబట్టి మేము కాల్చమని అన్నారు. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అది జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత చాలా కథనాలు అయితే వచ్చాయండి, మీడియాలో కూడా వచ్చాయి, అన్నింట్లో వచ్చాయి. సో వాళ్ళు అంటే మోకాళ్ళ మీద కూర్చోమని అన్నారని చెప్పి తర్వాత వాళ్ళు అంటే ఇస్లామిక్ కొన్ని ఫ్రేజెస్ చెప్పమన్నారని, అంటే ఇస్లాంని ఒప్పుకునే అదేదో ఉంటుంది దాన్ని సంథింగ్ ఏదో అంటారు, అది నాకు ప్రాపర్గా వర్డ్ తెలీదు. ఇందులో ఏంటంటే మేము ఎంట్రన్స్ దగ్గర జరిగింది ఇది ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అక్కడ ఇవి జరిగాయంట వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరం కలిసి మళ్ళీ మేము గెస్ట్ హౌస్లో కలుసుకున్నాం. అక్కడ బాడీ ఐడెంటిఫికేషన్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ వీడు హిందూయా ముస్లిమా అని చూసి కొట్టారు, నిర్ధారణ చేసుకుని హిందూస్ని కొట్టారు. ఒక ముస్లిం కూడా వచ్చి అదేంటారా ఇప్పుడు ఇదే టూరిజం మీద మనం ఉన్నాం, వీళ్ళని ఇలా చేస్తే రేపు పొద్దున మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడే అతన్ని కూడా కాల్చేశారని విన్నాం మేము. అతను వాళ్ళతో అంటే అతను కూడా కాల్చారు, అతన్ని కూడా కాల్చారంట. ఒక ముస్లింని కూడా ఏంటంటే నువ్వు ఇలాగంటావా అని చెప్పేసి అతను కూడా కాల్చారు. కానీ యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు హిందూస్నే కాల్చారు ఐడెంటిఫై చేసుకొని. అంటే కొన్ని కథనాల్లో అయితే అంటే అత్యంత దారుణంగా వాళ్ళు హిందువులా కాదా అని ఇది చేయడానికి బట్టలు విప్పడం కూడా జరిగిందని చెప్పి, అంటే మగవారు ఎవరైతే ఉన్నారో అంటే శుద్ధి చేయించుకున్నాడా లేదా అని చెప్పేసి కూడా నిర్ధారించుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పగా మేము విన్నాం. ఎందుకంటే మేము డైరెక్ట్ దానికి లేవు. ప్రాణభయంతో మీరు పరిగెడుతూ ఉన్నారు. పరిగెట్టడం కాదు, దాని ఎంట్రన్స్ నుంచి మేము చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే మేము వాష్రూమ్ దగ్గరికి వచ్చాం కాబట్టి మేము సేవ్ అయ్యాం. అక్కడ టీ కాఫీ తాగి వెళ్దాం అనుకున్నాం. అదృష్టవశాత్తు ఈ వాష్రూమ్ పని పడడం వల్ల ఇక్కడికి వచ్చే కాబట్టి మేము సేవ్ అయ్యాం. కానీ లేకపోతే మాతోనే బిగిన్ అయ్యి ఉండేది అది అక్కడ. అంటే ఆ గ్రౌండ్లోనే ఫస్ట్ క్యాంటీన్ లాంటిది ఉంటుందండి. ఫస్ట్ ఎంట్రన్స్లో క్యాంటీన్ ఉంది. జనరల్గా వెళ్ళిన వాళ్ళందరూ ముందు ఒక టీ కాఫీ తాగేసి వెళ్తారు లోపలికి. మేము అదే ప్రపోజల్ పెట్టాము. కానీ ఆడవాళ్ళు ఏంటంటే లేదు ముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చి అటు నుంచి తాగుతాం, ఫోటోలు కూడా తీసుకోవడం ఇప్పుడు తర్వాత చేద్దాం, సో ముందు ఫ్రెష్ అప్ అవుదాం ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం వల్ల మేము సేవ్ అయ్యాం. లేకపోతే అందరం ముందు అక్కడి నుంచే ప్రారంభం మాత్రం అయ్యి ఉండేది అది. సార్ ఇప్పుడు అక్కడ అంటే మీరు వెళ్ళినప్పటికీ అంటే రమారమి ఎంతమంది ఉండొచ్చు అండి? ఒక 300 మంది టూరిస్టులు ఉన్నారు. సో 300 మంది ఎప్పుడైతే కాల్పులు ప్రారంభమయ్యాయో ఇంకా కకావిక్కలమయ్యి పరిగెడుతూ అంటే ప్రాణభయంతో ఒక రకమైన ప్యానిక్ సిచ్యువేషన్ కదండి. ప్యానిక్ సిచ్యువేషన్తో ఎవరి ప్రాణాలను కాపాడుకుంటూ వాళ్ళే వాళ్ళ భార్యలను కానీ పిల్లల్ని కానీ చూడకుండా పరిగెత్తారు అందరూ. అయితే ముందే వాళ్ళని కాల్చారు కాబట్టి వాళ్ళ భార్యలు మాత్రం వాళ్ళు అక్కడే ఉండి కేకలు వేయడం మాత్రం వినిపించింది మాకు. మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఎవరు మన వాళ్ళే పరిగెత్తాం. అంటే కేకలు అంటే రోదనలండి. రోదన ఏడుస్తూ
మేము ఏంటి ఎక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఏంటి అని అనుకున్నాం మేము. మాకు కూడా తెలుసు. అప్పుడు మీరు ఈ ఏడుపు వినేటప్పుడు ఎక్కడున్నారండి మీరు? దూరంగా అదే వాష్రూమ్స్ దగ్గర. అంటే ఎక్స్ట్రీమ్ అదర్ ఎండ్లో ఉన్నాం. అంటే ఎంట్రన్స్ ఒకటి ఉంది, ఎంట్రన్స్ కాకుండా దానికి ఆపోజిట్ అదర్ ఎండ్ చివరిలో మేము ఉన్నాం అన్నమాట. అందుకు మాకు వాళ్ళ రోదనలు లాంటివి తెలిసి వినిపిస్తున్నాయి, కానీ ఎందుకు రోధిస్తున్నారు ఏదని తెలియట్లేదు. తర్వాత ఎప్పుడైతే జనాలు కూడా మా వైపు పరిగెట్టుకు వస్తున్నారో అప్పుడు టెర్రరిస్టులు అన్నారు కాబట్టి పరిగెట్టి వస్తున్నారు, మేము పరిగెట్టడం ప్రారంభించాం. రోదనలు అంటే తమ ఎదురుగా అదేనండి తమ భర్తలు లేకపోతే పిల్లలు ఇలాంటి వాళ్ళే, అంటే పెడబొబ్బులు పెడుతూ ఏడుపులు అంతే కదండి. ఎందుకంటే మీరు చాలా దూరంగా ఉన్నారన్నారు కదండి. అవును, అందుకనే రోదనలే, అరణ్య రోదనలు వినిపిస్తున్నాయి మాకు. సో ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నారు ఏంటా అని అనుకున్నాం, కానీ ఎందుకు ఏడుస్తున్నారు కూడా మాకు కూడా తెలియదు కదా. సో ఎప్పుడైతే జనాలు కూడా పరిగెట్టుకుని మా వైపు పరిగెట్టి వస్తున్నారో అప్పుడు వీళ్ళని కూడా చూసాం. అంటే ఒకరిద్దరైతే కనిపించారు మాకు, ఒకరిది ఎప్పుడైతే బయటకు వచ్చాడో సో టెర్రరిస్టులు ఇక్కడ ఫైరింగ్ చేస్తానని నిర్ధారించుకొని మేము పరిగెట్టడం స్టార్ట్ చేసాం. సార్ అది అంటే మీరు యాక్చువల్గా వాళ్ళు ఐడెంటిఫై చేసి, అంటే వాళ్ళు హిందూ అంటే మతాన్ని ఏ మతం అనే దాన్ని ఐడెంటిఫై చేసుకొని హిందూ అయితేనే కాల్చడం జరిగిందని చెప్పి చాలామంది చెప్పారని అన్నారు కదా సార్. ఇదంతా ఎవరు చెప్పారండి అక్కడ? అంటే మిగతా ప్రాణభయంతో ముందు కొంతమందిని వాళ్ళు కాల్చారు కదా, కాల్చినప్పుడు అప్పుడు వాళ్ళతో సంభాషణ చేశారంట. వాళ్ళు సంభాషణ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే ఇది హిందూ ముస్లిం పేరు అడిగి అడ్రస్లు కూడా అంటే చూసి ఐడెంటిటీ కూడా చూశారట. అంటే ఆధార్ కార్డులు అలాంటివి ఆధార్ కార్డులు కూడా చూశారని నేను విన్నాను వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మేమందరం మళ్ళీ అక్కడ గెస్ట్ హౌస్లో కలుసుకున్నాం కదా, హాస్పిటల్ దగ్గర కలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ ఐడెంటిటీ చూసుకొని కాల్చారని. సార్ ఇప్పుడు యాక్చువల్గా మీకు చంద్రమౌళి గారికి చాలా స్నేహం ఉంది, కలిసి పనిచేశారు ఒక 30 ఏళ్ళుగా అండి. 30 ఏళ్ళుగా మాకు పరిచయం, స్నేహితులు. సో అంటే యాక్చువల్గా ఎక్కడైనా కూడా మనం ఒక ఆనందంగా అలా వెళ్ళిన దగ్గర ఇలాంటిది జరగడమే ఒక ప్యానిక్ సిచ్యుయేషన్. ఇందాక మీరు అన్నట్టు బ్లాంక్ అయిపోయింది అన్నారు. సో మీతో పాటు వెళ్ళిన ఒక వ్యక్తి అట్లా ప్రాణాలు కోల్పోయారు అనగానే మీ మానసిక పరిస్థితి ఏంటి సార్? అంటే వర్ణించడానికి వీలు కాదండి అది. మేము ఇప్పుడు ఏం చెప్తాము, మేము ఇక్కడికి 6 వచ్చాము, 5 వెళ్తున్నామంటే మా దురదృష్టం అనుకుంటున్నాం. తర్వాత ఈ విషయం ఆవిడికి కూడా తెలియజేయడానికి మాకు ధైర్యం చాలలేదు. సో ఇది ఎలా విశాఖపట్నం వెళ్ళే వరకు ఆవిడికి చెప్పకుండా రహస్యంగా ఉంచి అక్కడ చెప్పాలి అలాగని చెప్పేసి పూర్తిగా చెప్పకపోతే అవ్వదు. వాళ్ళ బంధువర్గానికి ముందు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ పిల్లలు గట్రా అమెరికాలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ రావాలనుకుంటే ముందు చెప్పకపోతే వాళ్ళకి అవ్వదు. సో మాకు అత్యంత అంటే టెస్టింగ్ టైం అది కాబట్టి అయినా మరి ఏం చేసామంటే ముందు చంద్రమౌళి గారు బావమరిదికి చెప్పాము, మీరు చెప్పకండి, మీ అక్కకి చెప్పకండి ఈ విషయం, కానీ జరిగింది కాబట్టి మిగతా ఏర్పాట్లు మీరు ఏం చేస్తారో ఎవరెవరు చెప్పలేదు అది చూసుకోండి, ఆవిడకి మాత్రం చెప్పొద్దు అన్నాం. అక్కడ కూడా ఏంటంటే పోస్ట్ పెయిడ్ ఉంటుంది, ప్రీపెయిడ్ ఉండదు కాబట్టి మా అందరివి ప్రీపెయిడ్ కాబట్టి ఎవరి ఫోను పనిచేయదు మాది. అందువల్ల మేము ఢిల్లీ వచ్చే వరకు మా ఫోన్లు ఏవి పని చేయలేదు. ఢిల్లీ వచ్చాక ఆవిడేంటంటే వాట్సాప్ ఓపెన్ చేసి చూసేసరికి ఆవిడే ఫస్ట్ నుంచి చూసింది. అంటే మీడియాలో వచ్చినవన్నీ అందులో ఉన్నాయి. సో విశాఖపట్నం వాసి దుర్మరణం టెర్రరిస్టుల కాల్పులని ఉండేసరికి ఆవిడ చూపించి ఇదిగో ఇలా ఉన్నదని చెప్పేసి వాడు ఫెయింట్ అయిపోయారు, పడిపోతే అక్కడ అదృష్టవశాత్తు 2 డాక్టర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఆ తర్వాత మాకు కొద్దిగా ప్రయారిటీ ఇచ్చేసి చెక్-ఇన్ అంతా అయింది. సార్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు క్రాస్ అయిన సీనియర్ సిటిజన్, 65-70 ఏళ్ళు అనుకోండి. అంటే మీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటివి విన్నారా సార్? అంటే మన దేశంలో ఉంటూ మన దేశంలోనే ఇట్లా ఇంత దారుణంగా జరిగిన సంఘటనలు అంటే టూరిస్టుల మీద, ప్రజానీకాని మీద, పబ్లిక్ మీద ఇలాంటి ఇంతవరకు జరిగే మాత్రం లేదు నేను వినడం వరకు అయితే. ఇది ఫస్ట్ టైం వాళ్ళు అంటున్నారు ఇలా చేయడం తప్పని వాళ్ళు అంటున్నారు. అక్కడ ఉన్న ముస్లిం సమాజం కూడా ఇలా చేయకూడదు తప్పని అంటున్నారు. అందరూ మొత్తం ప్రపంచం యావత్తూ చెప్తున్నది ఇది చేసిన తప్పు, చేయకూడదు, అమాయకుల్ని బలికొన్నారు అనేసి. దీనికి మరి ప్రతీకారం అంటే మరి ప్రభుత్వం వారే చేయాలి తప్ప మరి వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేయలేనిది. చూడాలి, మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది. సార్ ఇప్పుడు తర్వాత అంటే మీరు ఆ ఫొటోస్ అవి పరిగెడుతూ ఉండేటప్పుడు వెనక్కి తిరిగి చూడడం ఇలాంటివి ఏమైనా అంటే జరిగినప్పుడు అక్కడ పరిస్థితులు అంటే వెనక ఏదైనా జరుగుతుందేమో అనే దాంతో చూసిన సంఘటనలు అంటే చూసినప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే పడిపోతూ ఉన్నారా? ఏం లేదండి, అది కొండ ఎక్కడికన్నా దిగడం చాలా ప్రమాదకరం, కష్టమైన పని. సో ఆ దిగేటప్పుడు కూడా అక్కడేంటి సెలయేళ్ళు, చిన్న సెలయేళ్ళు, రాళ్ళు, రప్పలు,
ఎక్కడ ఏది త్రావు అంటూ కనిపించదు, ఎందుకంటే త్రావు నలిగి ఉంటుంది కదా, కాబట్టి త్రావు ఉండదు. నెక్స్ట్ వెళుతున్నాం కూడా గమ్యస్థానం వైపు మేము కరెక్టే వెళ్తున్నామా లేకపోతే మధ్యలోకి వెళ్ళిపోతున్నామో కూడా మాకు తెలియదు. అయినప్పటికీ మరి అంతకంటే మరి వేరే ప్రమాదకర స్థలం ఉండదు కదా అని చెప్పి పరిగెట్టి కింద వైపు వెళ్ళాము. ఒక డైరెక్షన్ అనుకుని వెళ్ళాము. లక్కీగా ఆ డైరెక్షన్లో కొంత దూరం ప్రయాణం చేస్తే అప్పుడు ఊరు కనిపించింది. అదృష్టం ఊరి వైపు వచ్చాం, కరెక్ట్గా వచ్చాం అనుకున్నాం అంతే. సార్ ఇప్పుడు ఆ పహల్గాం ఊరు అన్నారు కదండి, అంటే ఇది కొండ, ఒక మైదాన ప్రాంతం, కొండ మీద మైదాన ప్రాంతం ఇది, అంటే మీరు వెళ్ళింది అంతే కదండి. ఊరు అయితే మాత్రం ప్లెయిన్ ఏరియా, ఊరు తర్వాత కొండ మీద మళ్ళీ ఇది ప్లెయిన్, ఓకే ఓకే, ఆ తర్వాత కొండలు. కాబట్టి ఆ పైనుంచి చూస్తే మేము వెళ్ళే ప్రాంతం అది మైదానం. సో ఆ మైదానం మళ్ళీ కొండలు దిగితే కిందంతా మళ్ళీ మైదానంలాగే ఉంటుంది. సార్ ఇప్పుడు పహల్గాం ఊర్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ ఎవరికైనా మీరు ఇలాంటి జరిగిందని చెప్పడం ఏం జరిగిందా సార్? లేదు, మేము ఎవరికి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా ముస్లిం సామాజిక వర్గమే ఉన్నది, వేరే వాళ్ళు ఎవరు లేరు. లోకల్స్ అంటే ఎవరు మాకు ముందు అనంతా గడ్డలు దీనితో కనిపించిన వాళ్ళే. కాబట్టి మేము ఎవరితో షేర్ చేస్తాం. అయితే మా డ్రైవర్ మాత్రం ముస్లిం అయినప్పటికీ కొంతవరకు మాకు కోఆపరేట్ చేశాడు. ఆ కోఆపరేట్ చేయడం అని అంటే వాళ్ళు అదే వృత్తి కాబట్టి తప్పదు. కాబట్టి అతను వీళ్ళంతవరకు మీరు వెర్రీ అవ్వకండి, నేనున్నాను, నేను చూస్తాను అని చెప్పేసాడు. అతను ఫోన్ వాడుకున్నాం, అతని ఫోనే వాడవలసి వచ్చింది. అతని ఫోన్ నుంచి ఎవరికి చెప్పారు సార్, ఎవరికి కాల్ చేశారు మీరు? అంటే కమ్యూనికేషన్ ఇప్పుడు రెండో అతను మాకు కనపడలేదు, కానీ అక్కడ వాళ్ళ ఫోన్ పనిచేయదు కాబట్టి అతనికి చేయడం. అలాగే మేము ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా చేయవలసి వస్తే అతను ఫోన్ వాడుకోవడం తప్ప మరి ఇంకేం లేదు. చంద్రమౌళి గారి ఫోన్కి మీరు చంద్రమౌళి గారి ఫోన్కి ట్రై చేసాము, ఎందుకంటే అతని దగ్గరే పోస్ట్ పెయిడ్ ఉంది కాబట్టి అది రింగ్ అవుతుంది కానీ ఎవరు తీయట్లేదు దాన్ని. ఫోన్ రింగ్ అవుతుందండి, రింగ్ అవుతుంది. ముందు కొంతసేపు వరకు అయితే రింగ్ కూడా అవ్వలేదు, ఆ తర్వాత రింగ్ అవుతుంది కానీ అది తీయలేదు. తీయపోసిన మాకు మరి కమ్యూనికేషన్ అయితే లేదు. అతని నుంచి మాకు ఏ రకమైన కమ్యూనికేషన్ లేకుండా ఉంది. తర్వాత ఏంటంటే పోలీసులు నెక్స్ట్ అక్కడ కమాండెంట్ ఫోన్ చేసి, అంటే నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే నాకే చెప్పింది ఏంటంటే అతని వస్తువులన్నీ మా దగ్గర ఉన్నాయి, ఉంగరము, వాచి, 2 సెల్ ఫోన్లు, ఒక చైను ఇవి ఉన్నాయి, అతని ఐడి కార్డు అడ్రస్ పెట్టినట్టయితే మేము పంపిస్తామండి అని అన్నారు. యాక్చువల్గా అది ఒక రకమైన అంటే మారణకాండ. మానసికంగా బయటపడడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. సో అందులోంచి బయటపడడానికి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జరిగి కొద్ది రోజులైంది. సో అంటే అలాంటివి ఏవైనా మీరు అంటే వినేటప్పుడు అంటే ఒక సగటు ఇండియన్గా మీ ఫీలింగ్ ఏంటి సార్? అంటే సగటు భారతీయునిగా మరింకేం లేదు, ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలి బాధ్యత అయితే అందరికీ ఉంది. మన దేశంలో రాజకీయ దౌర్బల్యం ఏంటంటే మంచిని మంచి చెడుని చెడు కూడా అనే పార్టీలు లేవు, బాధ్యతారాహిత్యంగా కూడా ప్రవర్తించే పార్టీలు ఉన్నాయి. ఇలాంటి జాతీయ సమగ్రతను అవసరం అనుకున్న పరిస్థితుల్లో కూడా రాజకీయ పార్టీలు వాటి తాలూకా రాజకీయాలు చేస్తున్నాయి తప్ప ఒక తాటికి రావటం లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను. అవి అంటే మనాళ్ళు పొలిటీషియన్స్ తప్ప స్టేట్స్మెన్ కారు. అంటే వీళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజకీయ పార్టీ ఇదే తప్ప దేశ తాలూకా సమగ్రత కానీ దేశం తాలూకా శ్రేయస్సు కానీ గుర్తించడం లేదని అనుకుంటున్నాను. ఎప్పటికీ కూడా మనకు స్వతంత్రం వచ్చింది కానీ స్వతంత్రంగా ఆలోచించే శక్తి ఇంకా రాలేదు ప్రజలకైనా, అంటే ప్రజలకి, నాయకులకి. చాలామంది నాయకులు వాళ్ళు ఏంటి మాట్లాడుతున్నారు, పిచ్చి కూడా మాట్లాడుతున్నారు. దీంట్లో కూడాను ఈ నెగోషియేట్ చేయాలంటారు, దీంతో కూడా మన తప్పు ఉందేమో చూడండి అంటారు, మనం వెళ్ళకూడదు అంటారు. వెళ్ళకూడదు ఇవన్నీ చెప్పడం ఏంటండి? వెళ్ళిన తర్వాత జరిగింది కాబట్టి ఏమొచ్చి వెళ్ళకూడదు, వెళ్ళారు, చూశారు, ఎన్నాళ్ళు జరిగింది. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి చేయాలి అనేది ఆలోచించాలి తప్ప మనం చేసిన తప్పు ఎంతసేపు అంటే ఉన్న ప్రభుత్వాన్ని నిందించడం తప్పు అనేది టూరిస్టుల వైపు ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అది చాలా అంటే టూరిస్టులు వెళ్ళకూడదు, అక్కడ సెక్యూరిటీ లేదు, ఈ తర్వాత కమ్యూనికేషన్ లేదు, ఇవన్నీ అంటే మరి ఇన్నాళ్ళు జరుగుతున్నాయి అనుకున్నాం. మేము కూడా ఏంటంటే ముందులో జరిగినకి ఏమి జరగలేదు కదా, ఆ ముందు ఎంత గత 20 ఏళ్ళుగా జరుగుతుంది ఏం అవ్వలేదు కదా అక్కడ. కాబట్టి మేము వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత అది స్వతంత్ర భారతదేశమే కదా, మన దేశం, మన భారతదేశం కదా, మన దేశం వెళ్ళడానికి మనం భయపడుతున్నాం అంటే మరి ఇంకెక్కడ మనకి రాజ్యాంగ రక్షణ ఉంది మనకి. కాబట్టి అది కాదు నాయకులు చెప్పాల్సింది. నాయకులు చెప్పకపోతే మీరు ఏ ప్రదేశానికైనా నిర్భయంగా వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు, అంతా మనదే దేశం అని చెప్పగల నాయకుడు కావాలి. కానీ మీరు అలా చేయకూడదు, ఇలాగ చేయకూడదు, మేమే దేశద్రోహం చేసి లేదే. నిజంగా చెప్పాలంటే ఇలా మాట్లాడుతున్న దేశద్రోహం చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒక త్రాటి మీదకి రావాలి. ఇప్పుడు జరిగింది ఇక్కడ యాక్చువల్గా చెప్పాలనుకుంటే
ఇస్లామిక్ ఇది హిందూయిజం మీద పడింది. అది వదిలేశారు. అది వదిలేసి వాళ్ళని ఏమి అనలేక ఇది వచ్చి వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని అనడం అనేది సరైనది కాదు. సార్ ఇప్పుడు మీరు అన్నారు కదా ఇస్లాం అంటే హిందువులను ఐడెంటిఫై చేసి చంపడం అనేది అంటే ఆ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, కానీ అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆ మధ్య వచ్చాయి సార్. అంటే ఒక అతను మీరు అన్నట్టు ఇందాక మీ డ్రైవర్ బీయింగ్ ఏ ముస్లిం అయినా కూడా మిమ్మల్ని రక్షించడానికి ట్రై చేయడం, కొంతమంది మీకు సపోర్ట్ చేయడం. అలాగే ఆ మధ్య ఒకటి చూశాను, ఒక న్యూస్ ఐటమ్ ఒకటి చూశాను. ఒక వ్యక్తి పిల్లల్ని తన భుజాల మీదకి ఎక్కించుకొని కొంత దూరం పరిగెట్టి వాళ్ళు పహల్గామ్ గ్రామం దగ్గర వదిలేసి మళ్ళీ ఫ్యామిలీని రక్షించాడు, అతను కూడా ముస్లిం ఇలా అని. అంటే ఇలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? లేదు, వాళ్ళలో కూడా మానవతావాదులు ఉన్నారు. కానీ ఎక్కువగా మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే స్వదేశంలో ఉండి స్వదేశ హాని తలపెట్టి స్వదేశాన్ని అంటే నాశనం కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. పాకిస్తాన్కి చెయ్యి, పాకిస్తాన్ ఇది ఇండియా అని నిందించడం ఇదంతా దేశ ద్రోహం. అది నిజంగా వాళ్ళ వల్లే చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. మనం చెప్పేది ఏంటంటే ముస్లిమ్స్ అందరూ వ్యతిరేకం కాదు. ముస్లిమ్స్లో కూడా హిందూ అంటే భారతదేశ ముస్లిమ్స్ వాళ్ళు వేరు. వాళ్ళు కాకుండాను మీరు విదేశీ అభిమానం ఉండి ఇక్కడ జీవనం గడిపి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ పిల్లల్ని కానీ ఇక్కడ పెళ్లి చేసుకొని మీరు దేశం తాలూకా నాశనం కోరుకొని విదేశం తాలూకా శ్రేయస్సు కోరుకున్నట్టయితే అలాంటి వాళ్ళు దేశ ద్రోహులు. నిజంగా వాళ్ళు శిక్షించాలి. సార్ అక్కడ అంటే చాలామంది ఐడెంటిఫై చెప్పింది ఏంటంటే టూరిస్టులు అందరూ ఉన్నారు కానీ ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ లేవు, అంటే అక్కడ ఎవరు కనిపించలేదు ఇట్లాగన్నట్టు కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అక్కడ ఏంటి సార్ పోలీసు అంటే రాష్ట్ర యంత్రాంగమైన పోలీసు కానీ సెక్యూరిటీ కానీ ఎవరు లేరా సార్? అంటే మీకు రాష్ట్ర పోలీసులు అక్కడ పనిచేయరండి. ఎందుకంటే జనరల్గా వాళ్ళ రాష్ట్రం తాలూకా ఇది ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అక్కడ ఉన్నదంతా ఒకే వర్గం ఉంటారు కాబట్టి. పంచేరు మీన్స్ అంటే నాకు అర్థం కాదు. పంచేయరంటే మన రక్షణకు వస్తారని అనుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి. కానీ అక్కడ సెక్యూరిటీ మాత్రం ఉంది. బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ అడుగడుగునే ఉన్నారు. సెక్యూరిటీ విషయంలో కాశ్మీర్లో మాత్రం మనకి కాన్ఫిడెన్స్ వచ్చేటట్టు, ధైర్యం వచ్చేటట్టు కలిగించేటట్టు మాత్రం సెక్యూరిటీ ఉంది, అందులో డోకా లేదు. కానీ ఇక్కడ ఆ పర్టికులర్ ప్రదేశంలో లేరు, ఎవరు లేరు. మరి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియట్లేదు, తర్వాత అవసరం లేదనుకున్నారో ఏంటో తెలియదు. కానీ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురైన సెక్యూరిటీ ఉన్నట్టయితే ఇది జరిగి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. ఇప్పుడు మీరు పరిగెడుతూ ఉండేటప్పుడు పహల్గామ్ గ్రామం దాటిన తర్వాత మన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కనిపించారు అని అన్నారు కదండి, ఆర్మీ వాళ్ళు. సో ఆర్మీ వాళ్ళు కనిపిస్తే మీరు కొంత అంటే వాళ్ళు సస్పిషియస్గా అంటే మీకుండే పూర్వానుభవంతో వాళ్ళు కూడా ఒకవేళ అవతల వ్యక్తులేమో అన్నట్టు మీరు కొంచెం డౌట్ ఫీల్ అయ్యారు. తర్వాత వాళ్ళు కాదు అని చెప్పినప్పుడు వాళ్ళు అంటే ఏ లాంగ్వేజ్లో మాట్లాడారు, ఏమన్నారు సార్ వాళ్ళు? వాళ్ళంతా హిందీ భాష మాట్లాడారు. అంటే నాకు కూడా హిందీ వచ్చు కాబట్టి నేను అంటే ఈజీగానే వాళ్ళతో కలవగలిగాను, విషయాలన్నీ చెప్పగలిగాను. వాళ్ళు కూడా నాతో అంటే మేము ఫలానా అండి, మీరేం భయపడాల్సిన పని లేదు అనే ధైర్యం అయితే ఇచ్చే మాట్లాడారు. వాళ్ళ అంటే బిహేవియర్ కానీ వాళ్ళ మాటలు కానీ అన్నీ అంటే నాకు నేను స్పెంట్ దేర్ ద హిందీ ఏరియా ఫర్ త్రీ ఇయర్స్ కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. కాబట్టి వాళ్ళు కాన్ఫిడెంట్ బిల్డింగ్ మెజర్స్ మాత్రం తీసుకున్నారు. అలాగే మేము కూడాను అక్కడ ఏం జరిగిందా అన్నది ఇప్పుడు మీకు చెప్పినట్టే చెప్పగలిగాము. వాళ్ళు కావాల్సిన క్లూస్ ఇన్ఫర్మేషన్ అంతా అడిగారు ఈ విషయాల గురించి. మాకు తెలిసినంత వరకు చెప్పాము, వాళ్ళు వెళ్ళారు. కానీ ఆ తర్వాత ఇమ్మీడియట్గా మాకు తెలిసిందంటే 2 టెర్రరిస్టులని కాల్చారని విన్నాం. మరి అవునా కాదు తెలియదు. కాదు సార్, ఇప్పుడు ఇలాంటి ఉగ్రవాదులు అంటే మీకే అంటే ఎందుకంటే బాధితులు మీరు సంఘటన స్వయంగా అనుభవించిన వాళ్ళు, మీ సన్నిహితుడిని కోల్పోయిన వాళ్ళు, వాళ్ళని ఎలా శిక్షించాలన్నది మీ ఇది. వాళ్ళని స్పేర్ చేయకూడదండి. నిజంగా వాళ్ళు దొరికినట్టు ఉరిశిక్ష కన్నా తక్కువ శిక్ష వేయకూడదు వాళ్ళకి. వాళ్ళని ఉరిశిక్ష వేసినా తక్కువే. కానీ ఇలాంటిది ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఎవడు ఇలా చెయ్యకూడదు అనే దీంట్లో లెవెల్లో ఉండాలి శిక్ష మాత్రం వాళ్ళు దొరికితే. దానికి అయితే మన న్యాయ వ్యవస్థ కూడా కుంటుపడింది. అంటే మీరు కూడా లా ప్రాక్టీస్ చేస్తున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. మనం డిలేడ్ జస్టిస్ ఈజ్ డినైడ్ జస్టిస్. ఎలాగైందంటే అప్పుడెప్పుడో ఒక దేశద్రోహి దొరికితే వాడి శిక్ష దగ్గరికి 24 సంవత్సరాలు పట్టింది మనకి. అలాంటి న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థలో తప్పో తెలీదు, మన ప్రజల్లో ఇది తప్పో తెలియదు. కానీ సో అది కూడా ఒక విధంగా చెప్పాలంటే ఒక కారణం ఈ రెచ్చిపోవడానికి. ఎందుకంటే
దొరికిన ది అంటే శిక్షార్హులు కూడా తగిన సమయంలో శిక్షలు పట్టడం లేదు. అధిక మొత్తంలో ఫీజులు తీసుకుని వాదించే పెద్ద పెద్ద లాయర్లు కూడా ఉన్నారు. వాళ్ళు రాజ్యసభ సభ్యులు లేకపోతే లోక్సభ సభ్యులు, అలాంటి వాళ్ళు లా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు కూడా వీళ్ళ తరపున వాదకాలతో తీసుకొని వాదించిన దేశం మన దేశం. ఉగ్రవాదుల తరపున కూడా ఉగ్రవాదుల తరపున కూడా వాదించే హిందువులు ఉన్న దేశం మన దేశం. అది కాబట్టి మనకి ఎక్కడో శత్రువులు లేరు. ఆయన ఎవరో చెప్పినట్టు హిందువులకి హిందువులే శత్రువులు. కాబట్టి ఏదో ఒక రోజుకి అంటే నేను ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయినట్టయితే హిందువులకు మనుగడ తక్కువ, మనుగడ లేదు. ఇదే కానీ కంటిన్యూ అయినట్టయితే, ఇప్పుడు సరైన యాక్షన్ కానీ తీసుకోకపోయినట్టయితే అంటే ఇస్లామిక్ దేశం ఎంతో దూరంలో లేదు భారతదేశానికి, అంటే నా పర్సనల్ ఒపీనియన్. చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే పాకిస్తాన్ దాయాద్ దేశం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా ఇది ఎంత జరిగింది కాబట్టి ఆ దేశం మీద యుద్ధం చేయాలి, వాళ్ళని ఎలాగైనా ఓడించాలి, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలంటున్నారు. అంటే యుద్ధం జరిగితే బాగుండు అని అనుకుంటున్నారా మీరు? మంచిది అనుకుంటున్నారా? అంటే యుద్ధం చేయాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే యుద్ధం జరిగితే దాని పర్యవసానం అందరికీ సమానంగా ఉంటుంది. వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది, మనకి అంత నష్టం జరగవచ్చు. కానీ యుద్ధము కాకుండా కూడా, అంటే యుద్ధమనే కాకుండా అదర్ మెజర్స్ కూడా తీసుకోవాలి. ఏది తీసుకోకపోతే చేతకంతనం అయిపోద్ది. ఇది మొదటిసారి కాదు, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, ఇకపైన ఫ్రీక్వెంట్గా జరుగుతాయి. ఇలాగైతే ఇప్పుడు మనం లైటర్ వేన్లో వదిలేస్తే వాళ్ళు ఈజీగా జరుగుతాయి. తర్వాత మనకి సర్వసత్తాక ప్రజాతంత్రం ఎక్కడుందండి? సర్వసత్తాకం అంటే మన ఇండిపెండెంట్ అని ఎక్కడున్నది? మనం వీఆర్ అట్ ద మెర్సీ ఆఫ్ సమ్ అదర్ కంట్రీ, సమ్ అదర్ పీపుల్. అలా బ్రతకడం అది అంటే భారతదేశ ఇది కాదు. ఇది మనం స్వతంత్రంగా బ్రతకగలిగే రోజైతే లేదు, కనపట్టలేదు నాకు. అంటే ఇందాకలా ఒక మాట అన్నారు, అంటే మెర్సీ వేరే వాళ్ళ మెర్సీతో పాటు అంటే ఎవరి మెర్సీతో మనం అంటే పాకిస్తాన్ మెర్సీతో బ్రతికినట్టు అవుతుంది అలాంటప్పుడు. ఓకే. కాబట్టి దీనికి రియాక్షన్ అయితే ఉండాలి. ఏ విధంగా ఉండాలి ఏదన్నది మరి రాజకీయ పరిశీలకులు దీంట్లో వాళ్ళ పరిధిలో ఉంది. అది విషయం ప్రభుత్వం తీసుకోవాలి. దానికి అపోజిషన్ పార్టీస్ కూడా సహకరించాలి. ఇప్పుడు ఎందుకంటే ఏది యునానిమిటీ రాదు. యునానిమిటీ కాకపోయినా అట్లీస్ట్ మ్యాక్సిమం యునానిమిటీ వరకు రావాలి. నెక్స్ట్ మన వాదన ఎలాగుంటుందంటే వాదన కోసం వాదన చేసే ఇది ఉంటుంది. ఆ ధోరణి పోవాలి మన రాజకీయ నాయకులకు కూడా. మన రాజకీయ నాయకులు కూడా ఓటు బ్యాంకు, ఓటు కోసం చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు తమ ఉనికిని కానీ, తమ దేశం ఉనికిని కానీ, ప్రజల తలకు శ్రేయస్సు కానీ గురించి పట్టించుకోవటం లేదో అనిపిస్తుంది ఒకసారి.